హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి 90s కిడ్స్ ఫేవరెట్ చాక్లెట్స్. కొందరు కమ్మరకట్లు, కొందరు రకరకాలుగా పిలిచేవాళ్ళు అప్పుడు. 90s కిడ్స్ వాళ్ళకి ఆశా చాక్లెట్స్, కొబ్బరి గోళీలు ఇలా ఎంతో ఫేవరెట్గా ఉండేవి. ఇప్పుడు వాటిని చూద్దామన్నా కానీ ఎక్కడా దొరకడం లేదు. అంతే టేస్టీగా ఆనాటి మధుర జ్ఞాపకాలని గుర్తు చేసే విధంగా మనం ఈ చాక్లెట్స్ని తయారు చేసుకోవచ్చు. ఆ తయారు చేసుకునే విధానాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు క్వాంటిటీస్తో చూపించేస్తాను, రండి. ముందుగా వీటికి ఏమేం పదార్థాలు కావాలంటే బెల్లం ఒక కప్పు, పెద్ద కప్పు బెల్లం బాగా తురిమి తీసుకుంటున్నాను. ఇలా బెల్లం ఎలా పౌడర్ చేసుకోవాలో మన ఛానల్లో ఒక వీడియో కూడా పెట్టాను. ఇక్కడ ఒక కప్పు కొబ్బరి, సగం కప్పు కొబ్బరి అండ్ ఒక కప్పు వచ్చేసి బియ్యం పిండి, హాఫ్ కప్పు సరిపోతుంది. అంటే ఇది ఒక పెద్ద కప్పు బెల్లం తీసుకున్నామంటే దాంట్లో చిన్న కప్పు మనం కొబ్బరి అండ్ బియ్యం పిండిని మనం తీసుకుంటాము. ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో బెల్లంని యాడ్ చేసి ఇందులో ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసామంటే బెల్లం అడుగంటకుండా ఇలా కరిగి మనకి పాకానికి వచ్చేస్తుంది. ఈ పాకం వచ్చేసి మనకి చాలా ముదురు పాకం అనేది రావాలి. అరిసెల పాకం లేదంటే చిక్కీలు పట్టుకుంటాం కదా, వాటికన్నా ముదురుగా రావాలి. అరిసెల పాకం మనకి ఇలా ఉండపాకం వస్తే సరిపోతుంది. కానీ మనకి ఈ కమ్మరకట్లు చాక్లెట్స్ చేసుకోవటానికి మనకి పాకం వచ్చేసి అది మనం ఇలా నీళ్ళల్లో వేసి తీసినప్పుడు ఇలా విరిగేలాగా మనకి ఉండాలి. అంత గట్టిగా రావాలి పాకం అనేది. అప్పుడే మనకి చాక్లెట్స్ ఆ ఫ్లేవర్ వస్తుంది అండ్ అంతే టేస్టీగా కూడా మనకి ఉంటుంది. ఇంకా కొంచెం రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ బెండ్ అవుతుంది. ఇంకా ఇలా బెండ్ చేస్తుంటే అలా మనం బెండ్ చేసినప్పుడు టక్కుమని సౌండ్ రావాలి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా పాకం వచ్చింది. ఇలా పాకం వచ్చిన తర్వాత మనం బియ్యం పిండిని చిన్న కప్పు తీసుకున్నాం కదా, చిన్న కప్పు మొత్తం వేయకుండా చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేయండి. నాకు ఈ చిన్న కప్పులో కూడా హాఫ్ కప్పే సరిపోయింది, మొత్తం పట్టలేదు. ఇలా కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకొని తర్వాత హాఫ్ కప్పులో హాఫ్ కప్ కొబ్బరి తీసుకోండి. అంటే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. ఈ 3 టేబుల్ స్పూన్ కొబ్బరి తీసుకొని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూస్తే ఇంకా కొంచెం మనకి బియ్యపిండి పట్టేలా ఉంది, అందుకని నేను ఇంకా కొంచెం బియ్యపిండి యాడ్ చేశాను. ఇది అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ వచ్చేసి మీరు ఇట్లా కలపండి. హై ఫ్లేమ్లో పెట్టారు అంటే ఇంకా బాగా ముదిరైపోతుంది పాకం. ఇట్లా మొత్తం వన్స్ ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. 1 or 2 టేబుల్ స్పూన్ నెయ్యిని మీ ఇష్టం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఇది మొత్తం ఇలా చల్లారేలాగా మనం ఇలా కలుపుకుంటూ ఉన్నామనుకో, ఇది చల్లారలేదు పూర్తిగా కానీ గడ్డగట్టిపోతుంది. అందుకని మనం ఇట్లా ఒక కింద క్లీన్గా ఉన్న బండ మీద కానీ లేదా చాపింగ్ పాట్ పైన కానీ ఇట్లా బియ్యం పిండి కొంచెం యాడ్ చేసి ఇట్లా ఒక స్పూన్కి మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ పూసాము అంటే మనకి స్పూన్కి ఏం అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కొంచెం కొంచెం మనం తీసుకొని ఇట్లా బియ్యం పిండిలో ఇట్లా ట్యాప్ చేసాము అంటే మనకి చేతులు కాలకుండా మనం ఈజీగా చాక్లెట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకని ఇట్లా బియ్యం పిండి వేసుకొని ఇట్లా మనం చాక్లెట్స్, అది కాకుండా బియ్యం పిండి వేయడం వల్ల మనకి ఒక చాక్లెట్కి ఇంకొక చాక్లెట్కి ఖర్చుకుపోయి మనకి అంటుకోదు, అలా ఉంటుంది. ఇట్లా మనం రోల్ టైప్లో చేసుకొని చాక్లెట్స్ మీ ఇష్టం, మీ దగ్గర ఏం ఐడియాస్ ఉంటే అట్లా చేసుకోవచ్చు. ఇట్లా రోల్గా చేసుకొని వాటిని కట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం చిన్నప్పుడు గోళీలు ఉంటాయి కదా, అట్లా చిన్న చిన్న బాల్స్గా చేసుకోవచ్చు, గోళీలుగా చేసుకోవచ్చు, తిమ్మిరి బిళ్ళల టైప్లో చేసుకోవచ్చు. లేదు అంటే మనకి రౌండ్గా చేసుకొని అప్పచ్చ టైప్లో దాంట్లో మీరు ఏమైనా స్మైలీ సింబల్స్ మీ నేమ్స్ ఏదైనా రాసుకోవచ్చు. ఇట్లా మనకి వేడి మీద ఉన్నప్పుడే మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. వన్స్ ఇది చల్లగా అయిపోయిన తర్వాత గట్టి అయిపోయి మనకి ఏం చేయాలన్నా అది రాదు, గట్టి అయిపోయి స్టిక్ అయిపోతుంది. అందుకని ఇట్లా చిన్న చిన్నగా నేను వచ్చేసి ఇక్కడ కొంచెం కొంచెం కట్ చేసుకుంటున్న చాక్లెట్స్ని. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఎడ్జెస్లో మనం ఈవెన్గా చేసుకోవచ్చు. ఇట్లా రోల్ చేస్తూ ఈవెన్ అన్నీ సదరంగా చేసుకోవచ్చు. అన్నీ ఇట్లా చేసుకొని ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటున్నా. ఇది వన్స్ మీకు ఇట్లా చేసే ప్రాసెస్లో ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తూ చేస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అయ్యి గట్టి అయిపోతుంది. లేదు అంటే ఈజీగా చేసేసుకోవచ్చు వెంటనే. ఒకవేళ మీకు ఇది గట్టిగా అయిపోయి మనకి స్పూన్తో తీసుకోవడానికి రావట్లేదు, చాక్లెట్స్ చేయడానికి రావట్లేదు అనిపించింది అంటే
మళ్ళీ స్టవ్ ఆన్ చేసి హీట్ చేసాము అంటే మళ్ళీ అది కరిగిపోతుంది మనకి. కరిగినప్పుడు మళ్ళీ మనం చాక్లెట్స్ అనేది ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డిఫరెంట్గా చేస్తున్నాను, చాక్లెట్స్ టైప్లో అటు ఇటు రోల్ చేసి చేస్తున్నాను నేను. ఇక్కడ కొంచెం గట్టయిందని నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి హీట్ చేస్తున్నా. ఇట్లా మనం హీట్ చేయడం వల్ల గట్టిగా అయిపోయింది, మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇట్లా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇలా సాఫ్ట్గా వచ్చినప్పుడు మళ్ళీ మనం ఒక స్పూన్ తీసుకొని మళ్ళీ మనం చాక్లెట్స్ ఈజీగా చేసుకోవచ్చు. మరీ ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది. జస్ట్ హీట్ అయితే ఇట్లా స్మూతీనెస్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతే అండి, చాలా అంటే చాలా ఈజీ కదా. ఇవి తినడం వల్ల పిల్లలకి పళ్ళు కూడా పుచ్చిపోవు అండ్ బాగా టైం పాస్ అవుతుంది తినేటప్పుడు. చాలా అంటే చాలా టేస్టీగా సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది. మీరు ఎక్కువ బియ్యం పిండి వేసారు అంటే మళ్ళీ సేమ్ టేస్ట్ అనేది మారిపోతుంది. నేను చూపించిన క్వాంటిటీలో చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే ప్రతి నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.